హలో గైస్, ఈరోజు మీ ముందుకు ఒక విషయం షేర్ చేసుకుందామని వచ్చాను. ఏంటి అంటే రీసెంట్గా ఒక 4 days బ్యాక్ మా ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి మేము కలిసి చదువుకున్నాం, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఎందుకు అంటే చిన్న విషయాలు, ఇంట్లో గొడవల వల్ల వాళ్ళ హస్బెండ్ ఏదో గొడవ పడ్డాడని సూసైడ్ చేసుకుందంట. తను షేర్ చేసుకోవడానికి మాలోనే చాలామంది ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, కానీ తను ఎందుకు రాంగ్ డెసిజన్ తీసుకుందో కూడా మాకు తెలీదు. మేమైతే తన కోసం చాలా సఫర్ అవుతున్నాం, ఎందుకంటే మా అందరినీ వదిలేసి వెళ్ళిపోయింది కాబట్టి. కానీ మీ అందరికీ ఒక సజెషన్ ఇవ్వడానికి అయితే నేను వచ్చాను. ఎవరైనా మిమ్మల్ని వద్దు అనుకుంటే వాళ్ళు అక్కడితో వదిలేసి మీరు హ్యాపీగా లైఫ్ అయితే లీడ్ చేయండి. అంతేగాని ఎవరో కోసం మీరు ప్రాణాలు ఎందుకు వదులుకోవాలి? అంటే మీరు చనిపోయే ముందు మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు మీకు గుర్తురారా? వాళ్ళకి ఏం సమాధానం చెప్పడానికని మీరు చనిపోతున్నారు చెప్పండి ఒకసారి. దయచేసి మీకు ఏవైనా ప్రాబ్లం ఉంటే మీ ఫ్రెండ్స్కి కానీ మీకు ఎవరైనా నమ్మకంగా ఉన్న వాళ్ళకి కానీ షేర్ చేసుకోండి. అంతేగాని ప్రాణాలు తీసుకొని ఏం సాధిస్తారు? నేనైతే చాలా బాధపడ్డాను. తను ఇలా చనిపోయింది అంటే నేను తీసుకోలేకపోయాను. ఫస్ట్ తను చూడడానికి కూడా ఇంకా ధైర్యం అయితే చాలలేదు ఎవరికి, అంతలా అయిపోయింది. కానీ మీ అందరికీ ఒకటే నేను చెప్పడానికి ఈరోజు వచ్చాను. ఎవరైనా దయచేసి మీరు ప్రాణాలు పోగొట్టుకోవాలి అని ఆలోచించిన వాళ్ళైనా ఈ వీడియో చూసి మారతారని అయితే నేను వీడియో చేస్తున్నాను. మీరు చనిపోయే ముందు మీ తల్లిదండ్రుల మొహం చూడండి ఒక్కసారి. పెళ్ళైన వాళ్ళైతే మీ కన్న పిల్లల మొహాలు చూడండి. మిమ్మల్ని ఎంత నమ్ముకొని ఉంటారో. తనైతే ఈ విషయాన్ని ఆలోచించకుండా చనిపోయిందని మేము అనుకుంటున్నాం. కానీ ప్లీజ్ గైస్, ఎవరు రాంగ్ డెసిజన్ తీసుకోకండి. ఏ ప్రాబ్లంకైనా ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది, దానికోసం ఆలోచించండి. అంతకీ మీకు సొల్యూషన్ దొరకకపోతే మీకు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరో ఒక్కరు వద్దనుకుంటేనే మీరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దేశంలో ఒక్కలే లేరు, మీతో పాటు చాలామంది అయితే ఉన్నారు. ఒక్కరు కాదంటే కాదు, అందరూ మిమ్మల్ని కాదని ఒక్కరు కావాలనుకున్నా కూడా బ్రతకాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని బ్రతకండి. ఎవరి కోసమో మీరెందుకు బ్రతకాలి? మీకోసం మీరు బ్రతకలేరా? బ్రతకండి మీకోసం. చివరి వరకు ఎవ్వరు తోడురారు, మనకు మనమే. పుట్టినప్పుడు ఒంటరిగానే పుట్టాలి, చనిపోయినప్పుడు ఒంటరిగానే వెళ్ళాలి. మీతో ఎవరు తోడురారు. అలాంటిది ఎవరో కోసం మీరెందుకు ప్రాణాలు తీసుకోవాలి? ఈ విషయాన్ని మీరు ఆలోచించి చనిపోయే ముందు నన్ను వద్దనుకునే వాళ్ళకి నేనే దూరంగా ఉంటానని చెప్పి ఆలోచించండి. మన ప్రాబ్లమ్స్ అన్నీ పక్కన పెట్టి మన హ్యాపీనెస్ కోసం ఆలోచిస్తే మనకన్నా ఇంకెవరు బెటర్ కాదని అనుకుంటే మన లైఫే బాగుంటుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ ఆలోచించండి. ప్రాణాలు తీసుకునే ముందు ఆలోచించండి. మీ కన్న తల్లిదండ్రులు బాధపడతారు, మీ పిల్లలు ఉంటే పిల్లలు కూడా బాధపడతారు, నీ తల్లి ఏది అంటే బాధపడతారు. అన్నీ ఆలోచించి రాంగ్ డెసిషన్స్ అయితే తీసుకోకండి. మ్యాక్సిమం ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది కాబట్టి ఆ సొల్యూషన్ కోసం ఆలోచించండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.